కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత సంపత్. ఒకసారి డైలాగ్ చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి వారి సోదరులు మొత్తం రాష్ట్రం మీద పడ్డారు. హైదరాబాద్ మీద, రంగారెడ్డి మీద, మహబూబ్ నగర్ మీద, మొత్తం రాష్ట్రం మీద పడి ప్రతి దాంట్లో వాళ్ళే, ప్రతిదీ వాళ్ళే. ప్రజాపాలన పేరిట ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యము ఇవాళ రేవంత్ రాజ్యంగా మారిపోయింది. రేవంత్ కుటుంబ సామ్రాజ్యంగా ఇవాళ తెలంగాణను మలుచుకునేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో భాగమే ఏ పదవులు లేకున్నా, ఏ అధికారిక హోదాలు లేకున్నా అసెంబ్లీలో సాక్షాత్తు వాళ్ళు స్పీకర్ అధ్యక్షతన జరిగేటటువంటి జిల్లా సమీక్షల్లో పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డి గారి సోదరులు. వాళ్ళ అన్న ఈడున్నాడు, తమ్ముడు ఈడున్నాడు, ఇది చూతురా వాళ్ళ మనమడు ఏడున్నాడు. హిమాంశు, మీరు అధికారంలో ఉన్నప్పుడు హిమాంశు అధికారికంగా ముఖ్యమంత్రి గారి తరపున మనుమడు భద్రాచలానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకుపోతా ఉన్నాడు. మిస్టర్ బాల్కా సుమాన్ క్రిషాంక్, మీ వెనుక ఉన్న కేటీఆర్ గారు కూడా చెప్తా ఉన్నాం, ఇది బీఆర్ఎస్ పరిపాలన, ఇది కుటుంబ పరిపాలన, ఇది కల్వకుంట పరిపాలన. ఇవన్నీ మర్చిపోలేదనుకుంటారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు?